ఒక దైవజనుడికి కొంచెం ధనం అవసరం వచ్చింది. ఏం అవసరం వచ్చింది చెప్పండి? అయితే ఆయనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. నువ్వు వెళ్ళి దేవుడు ప్రజలు శపించావు అనుకోండి, వారు ఏం చేస్తారు? ఒక బ్యాచ్ వచ్చారన్నమాట, పాస్టర్ గారు నువ్వు వారికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే నీకు చాలా ధనాన్ని మేమేం చేస్తామో ఇస్తాం అని చెప్పేస్తున్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, సరేనయ్యా ఒక మాట, నేను కూడా ప్రభుని అడుగు వస్తానన్నాడు. డబ్బులు వస్తాయని వెంటనే పరిగెట్టి వెళ్ళిపోలేదు, కానీ ప్రభుని అడుగు వస్తానన్నాడు. సరే అడుగు వస్తానంటే ఏం జరిగిన తర్వాత వెళ్ళినాడు, మోకాళ్ళు వేసినాడు, ప్రార్థన చేసాడు. ప్రభు ప్రత్యక్షమైన అయినా వారి దేవుడు నా ప్రజలు నా వారు అయ్యి వారిని ఏం చేయకూడదు, శపించకూడదు అన్నారు. సరే కిందకు వచ్చేసినాడు, అయ్యా దేవుడు వెళ్ళొద్దని అన్నాడు. సరే ఫస్ట్ కొంచెం ధనం కదా, ఇప్పుడు ధనం పెరిగింది. ఆమె ఏం పెరిగింది నెక్స్ట్? సో కొంతమంది డబ్బుకు పడవచ్చు, పడకపోవచ్చు. ఇంకొక దానికి సరే డబ్బుతో పాటు కొంచెం బంగారం, కొంచెం ఇంకేమున్నాయి వజ్రాలు లాంటివి కూడా తీసుకెళ్ళినారంట. సరే ఆఫర్ కొంచెం పెద్దదైంది కదా, సరే మరొకసారి ప్రభుని అడుగు వద్దామంటే ప్రభు అన్నారు, మరలా నువ్వేం చేయకూడదు. సరే డబ్బు ధనంతో పాటు కొంచెం ల్యాండ్ కూడా మేబీ ఆఫర్ చేస్తారేమో, పశువులన్నీ ఇచ్చినారంట. సరేలే ఇంక మళ్ళీ వెళ్ళేసరి ప్రభు ఏమంటాడు, వద్దంటాడు, నేను వచ్చేస్తానని చెప్పేశాడంట. ఆమేన్. ఎవరు ఆ భక్తుడు చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఇతను ఆల్రెడీ ఇతని విజన్ ఏంటంటే ఇతనికి అవసరం ఉంది, కానీ నిరీక్షించలేకపోయినాడు. ఆమేన్. కొంచెం డబ్బుకో, కొంచెం ధనానికో, కొంచెం శరీర కోరికలకో మన నిరీక్షణలోంచి బయటికి వచ్చేస్తే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మన కనులారు ఎప్పటికీ చూడలేము. ఈరోజు జరుగుతున్న సంఘాలు జరుగుతున్న ఒక పెద్ద ఘోరమైన విపత్తి ఏమిటంటే, ఈ రోజు వరకు చూసుకుంటున్నాం, ఈ అవసరం తీరితే సరిపోతుంది, ఈ కోరిక తీరితే చాలులే, ఈ అక్కర తీరితే సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ ప్రభు మన కొరకు దీనికంటే శ్రేష్టమైనవి ఏం చేసినాడంట, సిద్ధపరిచినాడు. ఆమేన్. బహుశ్రేష్టమైనవి అవి సిద్ధపరిచిన మనం పొందుకోవాలంటే బైబిల్ అంటుంది మనం పవిత్రంగా ఏం చేయాలా, బ్రతకాల. ఆమేన్. హల్లెలూయా. ఇతని హృదయమును, తన హృదయాన్ని అప్పుడు వరకు చాలా పవిత్రంగా ఉన్న ఆ హృదయము కొంచెం ధనాన్ని చూసి, కొంచెం బంగారం చూసి, కొంచెం వెండిని చూసి, కొంచెం ఆహార పద్ధతిని చూసి దేవునికి నోటి మాట కాదని ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు చేసిన కార్యం చెప్పమంటారా? ఒక వండర్ చేస్తున్నాడు. ఆమేన్. ఒక అద్భుతం చేస్తున్నాడు. అద్భుతం ఏంటంటే చరిత్రలు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక గాడిద మాట్లాడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఒక గాడిద ఏం చేయలేదు, ఫస్ట్ టైం అండి గాడిద మాట్లాడి, అది కూడా ఎవరితో చెప్పాలా, పాస్టర్ గారితో. ఆమేన్. హల్లెలూయా. ఒక పాస్టర్ ఏం మాట్లాడుతుంది, ఆయన ఎవరు, ఒక గొప్ప దైవజనుడు, అభిషేక్తం కలిగిన దైవజనుడు. చెయ్యెత్తే 10 మంది ఏమైపోతారు, పడిపోతారు. టచ్ అంటే చాలు 10 మంది ఏం చేస్తారు, దొరిలేస్తారు. అలాంటి దైవజనుడితో ఎవరు మాట్లాడుతున్నారంట? అప్పుడు వరకు దేవుడు మాట్లాడేవాడు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? నిరీక్షణలోంచి మనం ఒకవేళ కిందకు దిగజారిపోతే, మన హృదయాన్ని అపవిత్రపరచుకుంటే దేవుడు మాటలు వినవలసిన మనం ఎవరి మాటలు వినాలి చెప్పండి? గాడిద వాస్తవానికి శపించబడింది. ఆమేన్. నువ్వు ఎవరి మాట వినాలా? కానీ ఎవరి మాట వింటున్నావు? ఒక స్వరం వినబడుతుందంట, ఏయ్ నువ్వు ముందుకెళ్ళక సత్తావంటే ఇంకా ప్రభువేమును అడుగుతున్నారంట. ఈ బేలాం ఆలోచన ఎట్టుందంటే, ఎవడు మాట్లాడుతున్నా కూడా ఫస్ట్ ఏం చేయలేదు, అర్థం కావట్లే. అతని ముందు ఆల్రెడీ ఒక దూత ఏం చేస్తుంది, మంచి వాడిగాడికి అడ్డం పట్టుకొని సిద్ధంగా ఉందండి. గాడిదకి స్వరాన్ని ఇచ్చినాడు, మరొక గాడిదకి బుద్ధి చెప్పడానికి. నా బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతాడు నువ్వు నిరీక్షణ ఉంచినప్పుడు. దేవుడు నేను దర్శిస్తాడు నీకు నిరీక్షణ ఉన్నప్పుడు. ఒకవేళ నిరీక్షణ నుంచి బయటికి వచ్చేసి నీ హృదయాన్ని అపవిత్రపరచుకుంటే దేవుడు నీతో మాట్లాడి మానేస్తారు. నీతో ఏం మాట్లాడితే ఇప్పుడు పశువులు మాట్లాడతాయి. ఆమేన్. దేని కొరకు? నీకు పశువుల భాష కూడా ఏమైపోద్ది, అర్థం అవుతుంది. ఆమేన్. అని ఎంత జ్ఞానం! పశువుల భాష మరొక పశువుకి అర్థం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థం అవుతుంది ఏమన్నా చెప్పండి రా? ఒక గాడిద భాష మరొక గాడిదకి ఏమవుతుంది? సార్ నిజం చెప్పండి. మనిషి భాష మనిషి ఖచ్చితంగా ఇప్పుడు ఈ బేలం అయిపోయినట్టు శరీరం ఒక్కటే మనిషి, బుద్ధి అంతా మాట తీరంతా గాడిద అయిపోయినట్టు కదా. నేనంటాను, అపవిత్రపరచుకుంటే ఒకవేళ దేవుడు పవిత్రంగా ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభుస్వరాన్ని వినగలుగుతాం. పొరపాటున నిరీక్షలోంచి బయటకు వచ్చేస్తే, మనం అపవిత్రం అయిపోతే
దేవుడు మనతో మానేస్తాడు అంటాను. నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఆమేన్.